హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లేటటువంటి జాతీయ రహదారిపై దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నిన్న అర్ధరాత్రి కొంతమంది జగిత్యాల జిల్లా కూజన్ కొత్తూరుకు చెందినటువంటి వారు తిరుపతి వెళ్ళేసి తిరుగు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా పెబ్బేరు సమీపంలో హెవీ వెహికల్స్ ఆపుకునేటటువంటి స్థలం దగ్గర వారంతా అర్ధరాత్రి కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామనేటటువంటి క్రమంలో అక్కడ వాహనాలను ఆపుకొని కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కర్రలు, కత్తులు, రాళ్లతో ఆ వాహనంపై అటాక్ చేశారు. వాహనంలో వెళ్తున్నటువంటి వారిని కొట్టి వారి దగ్గర నుంచి దాదాపుగా 14 తులాల బంగారాన్ని దొంగిలించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇదంతా అర్ధరాత్రి సమయంలోనే జరిగింది. వారంతా కూడా తిరుపతి వెళ్ళిన తర్వాత రిటర్న్ వెళ్తున్నారు. ఏదైతే జగిత్యాల జిల్లాకు చెందినటువంటి 3 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు 8 మంది తిరుపతి చూసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి సమయం కావడంతో కాస్త నిద్రపోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి హైవే పక్కన ఉన్నటువంటి హెవీ వెహికల్స్ ఆపేటటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ ఆపుకోవడం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆ వాహనాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వారిని అంచనా వేసినట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కొంతమంది అక్కడికి వచ్చేసి ఆ వాహనంపై దాడి చేసి వారందరి దగ్గర నుంచి బంగారాన్ని దొంగిలించినట్టుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడే ఉండేటటువంటి ఓ స్థానికుడు తనకు సంబంధించినటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి నేపథ్యంలో తాను బయటికి వస్తే గనక కొంత ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంచనా మేరకు తాను ఉన్నటువంటి గదికి ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో ఆ గదికి బయట నుంచి గడియ పెట్టేసి ఈ మహిళల దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి పరిస్థితి. అక్కడ బయట నుంచి అరుపులు, కేకలు వినిపించినటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా బయట నుంచి డోర్ లాక్ చేసి ఉండడంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ మహిళలు కావచ్చు, ఆ బాధితులంతా కూడా ఆ డోర్ తీసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆ వ్యక్తి, సదరు వ్యక్తి బయటకు వచ్చేసి పెట్రోలింగ్ వెహికల్ వారికి అదేవిధంగా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. వనపర్తి ఎస్పీతో సహా మిగతా అధికారులంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఘటనపై లోతైన విచారణ చేస్తున్నామంటూ కూడా వనపర్తి జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా పూర్తిగా నిత్యం రద్దీగా ఉండేటటువంటి జాతీయ రహదారిపై ఇటువంటి దారి దోపిడీ జరగడంతో పూర్తిగా జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయాల్లో చీకటి వేళలో ప్రయాణం చేసే వారంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. నేను బాత్రూంలో కూడా డ్యూటీ బాత్రూమ్ కాడికి వెళ్ళి ఉంటాను. అయితే నైట్ పూట లైట్లు వేసుకొని వచ్చిన వాళ్ళకి లోపల లైట్లు వేసి నీళ్ళు వాటర్ పెడితే అప్పుడు రాత్రి 11:30 వచ్చి మా సార్లు ఫోటో దిగుతున్నాను. పెట్రోలింగ్ ఫోటో దిగినప్పుడు 2 సిల్క్ ట్రాక్టర్లు ఆయినాయి, 2 సిల్క్ బండ్లు ఆయినాయి. ఆయనాక వచ్చి మళ్ళీ పండుకున్నాక ఇది 3 గంటలకు వచ్చింటుంది బండి కారు. 3:30కి అటాక్షన్ జరిగింది. నాకు ఆల్రెడీ బయట గడ పెట్టింది. అది శబ్దం వాళ్ళు ఇదైనప్పుడు నాకు శబ్దం వచ్చింది. ఏంది లొల్లి అవుతుంది, ఆడపిల్లలు అడుగుతున్నాను నేను చూసిన. బయటకు వద్దామంటే బయట గడ పెట్టింది. రానికి ఇబ్బంది. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ కారులో ఆడపిల్లలు వచ్చి నా గడ తీసి అప్పుడు చూస్తే బాగా దెబ్బలు, వాళ్ళ ఘోరంగా దెబ్బలు. అప్పుడప్పుడు అంబులెన్స్ పిలిపించి, మా పెట్రోలింగ్ పిలిపించి అంబులెన్స్ పంపించి మళ్ళీ పోలీసులు వచ్చినాక ఇట్లా చెరుకుపాలు వాళ్ళ సరిపోవడానికి చెప్తే వాళ్ళు పోయి వాళ్ళని పట్టుకుంది డ్రైవర్లను పట్టుకొని స్టేషన్లో ఇది చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.